మహానాయకుడు, మహా గొప్ప పరిపాలకుడు, గౌరవ మన మన్మోహన్ సింగ్ గారు ఈరోజు కోల్పోవడం అనేది మా అందరికీ కూడా చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీకి మరింత తీరని లోటు. ఇలాంటి ఆర్థికవేత్తలు, ఇలాంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్తో ఈ దేశాన్ని మందగమనం నుంచి ఆర్థికంగా పరిగెత్తే విధంగా, అభివృద్ధి పరంగా పరుగులు తీసే విధంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానీయుడిని ఈ దేశం ఎప్పుడూ కూడా మర్చిపోదు. ప్రతి ఇంట్లో ఆయన యొక్క తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు ప్రజల గుండెల్లో ఉంటాయని తెలియజేస్తూ వారి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తాను. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చినాము. మేము వారితో 15వ లోక్సభలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదికైన పార్లమెంటులో వారు ప్రధానమంత్రిగా, మేము పార్లమెంటు సభ్యులుగా పనిచేసే అవకాశం కలగడం జీవితంలో ఒక మహద్భుతమైనటువంటి అవకాశం. దేశ రాజకీయాల్లో ఆర్థిక సంస్కరణలే కాక అనేకమైనటువంటి చట్టాలను తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశము, ఈ వ్యవస్థ ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటుంది. అందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారికి సహకరించిన విధానంకు సంబంధించి వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఎప్పుడు కూడా ఈ తెలంగాణ యావత్ రుణపడి ఉంటుందనే మాట మనం చేస్తాను. ప్రత్యేక స్థలం కావాలని కుటుంబ సభ్యులు కోరారు, కానీ దాని మీద ఇవ్వలేదు ఆ ప్లేస్ అన్నది. సరే, అది జరుగుతున్న ప్రాసెస్ వాళ్ళు ఢిల్లీ ఐసీసీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో మొత్తం అన్ని పార్టీలు కూడా ఇవాళ మన్మోహన్ సింగ్ గారిని ఒక గొప్ప ఆర్థికవేత్తగా, ఒక దార్శనికుడిగా, ఒక గొప్ప వ్యక్తిగా కొనియాడుతున్న సందర్భంగా రాజకీయాలని ఇప్పుడు మాట్లాడటం సందర్భంగా మన్మోహన్ సింగ్ గారితో నేను 12 సంవత్సరాలు కలిసి సాహచర్యం చేయటం నా జీవితంలో నాకు జరిగిన అతి గొప్ప అదృష్టం. వారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని తెలంగాణ ఏర్పాటుకి వారు తోడ్పడ్డారు. ఈవేళ హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఏర్పడిందంటే దాంట్లో మన్మోహన్ సింగ్ గారు వేసిన పునాది చాలా గొప్పది. అట్లాగే విభజన హామీలో విభజిత ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటం, పోలవరం ప్రాజెక్టును తీసుకురావటం, ఐఐటీలు, ఇతర విద్యా సంస్థలు అనేకమైన ప్రయోజనాలు ఇవ్వటమే కాకుండా ఆయన పెట్టిన నరేగా, ఆయన పెట్టిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు ఇవి అందరూ చెప్పే ఉండి ఉంటారు. అవిశ్వాస తీర్మానంలో ఆ సందర్భంగా పార్టీ అంతా భయాందోళనలో ఉంది. ప్రభుత్వం ఉంటుందా పోతుందా అని యూపీఏ పక్షాలని భయాందోళనలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక బలమైన శక్తిగా నిలబడి మన్మోహన్ సింగ్ గారికి అన్ని విధాలైన అండదండలు ఇచ్చి యూపీఏ ఆ అవిశ్వాస తీర్మానంలో గెలవటంలో ఆయన పాత్ర గణనీయమైనది. మన్మోహన్ సింగ్ గారు మన మధ్యలో లేరు. అతని క్యాబినెట్లో కూడా నేను మంత్రిగా పనిచేశాను. ఆయన తీసుకొచ్చిన ఎన్నో రకరకాలుగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి, ఆధార్ కార్డు నుంచి, హైవే నేషనల్ రోడ్ నుంచి ఇవాళ 100 రోజుల పనిని తీసుకొచ్చింది అతనే. ఆ పని వలన ఎంతోమంది బీద వాళ్లకు, బడుగు వర్గాలకు చెందిన ఆ ఒక పాలసీని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. అలాంటి పాలసీ, ఎన్నో పాలసీలు తీసుకొచ్చి ఎన్నో ఫుడ్ సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి గవర్నమెంట్ను ఒక చక్కగా నడిపి ఈ భారతదేశానికే ఒక అండగా ముందుకు నిల్చొని చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేనందుకు ఎంతో బాధపడుతున్నాం. ఆయన క్యాబినెట్లో నేను మంత్రిగా పనిచేశాను కాబట్టి ఆయన చేసిన ఎన్నో మంచి పనులను గుర్తిస్తూ ఈరోజు మేము ఎంతో బాధగా మిగిలిపోయి ఆయన వెళ్ళిపోతున్నందుకు వారికి ధన్యవాదాలు. आशीष भैया थोड़ा जाओ 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 जाओ
कैसे आशीष आशीष My mistake. రైట్, ఇక నిగంబోధ్ ఘాట్కి కూడా మన్మోహన్ సింగ్ పార్థివ దేహం చేరుకుంది. యమునా నది ఒడ్డున ఉన్నటువంటి నిగంబోధ్ ఘాట్లో ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తున్నాం. ఆయన అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అంతిమ సంస్కారాలు కొనసాగుతున్నాయి. ఇక ప్రభుత్వం పుష్పగుంచం ఉంచిన తర్వాత కూడా అంతిమ సంస్కారాలు ప్రారంభమవుతాయి. ఆయన కుటుంబ సభ్యులు వారందరూ కూడా అక్కడ హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలతో కూడి అటు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వారి సమక్షంలో ప్రస్తుతం కుటుంబ సభ్యులు అధికార లాంఛనాలతో కూడా అక్కడ వారికి నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం అయితే నిగంబోధ్ ఘాట్కు ఆయన పార్థివ దేహం చేరుకుంది. ఇక ప్రస్తుతం అంతిమ సంస్కారాలు మొదలయ్యాయి. ఏదేమైనప్పటికీ కూడా భారతదేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, మాజీ ప్రధానిగా, అదేవిధంగా పివి నరసింహారావు టైంలో ఆర్థిక సలహాదారుగా, ఆర్థిక మంత్రిగా భారతదేశం కుంటుపడుతున్న టైంలో ఆర్థికంగా గొప్ప సంస్కరణలు చేసి ఆర్థికంగా పుంజుకునే ప్రయత్నం చేశారు మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని. ఇక కడసారి అంతిమ వీడ్కోలు పలికేందుకు కూడా భారీ సంఖ్యలో అశేష జనవాహిని ఢిల్లీకి చేరుకుంది. ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ శాఖల మంత్రులు, అదేవిధంగా భారీ సంఖ్యలో ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి, రాజస్థాన్, పంజాబ్ నుంచి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అంతిమ సంస్కారాలు కొనసాగుతున్నాయి. नीचे यार